పాలస్తీనాలోని గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ గత సంవత్సర కాలంగా చేస్తున్నటువంటి నరమేధానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈరోజు ఖమ్మంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇవాళ గత సంవత్సర కాలంగా ఇజ్రాయెల్, అమెరికా, పశ్చిమ దేశాల అండతోటి పాలస్తీనా మీద చేస్తున్నటువంటి నరమేధం, ఇవాళ ఈ నరమేధం వల్ల ఇప్పటికే సుమారు 50,000 మంది ప్రజలు అక్కడ మరణించారు. దాదాపు 1,00,000 మంది ప్రజలు క్షతగాత్రులైనటువంటి పరిస్థితి. ఇవాళ మొత్తం కూడా నిరాశ్రులై శిథిలాల మధ్య అన్నం లేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి గాజా ప్రాంతం ఇవాళ సంవత్సర కాలంగా అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ఒకవైపున పశ్చిమ ఏషియా ప్రాంతంలో జరుగుతున్నటువంటి నరమేధం వల్ల ఇవాళ ప్రపంచ శాంతికి కూడా భంగం కలుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. మరొక వైపున ఇవాళ ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడుల్ని ఆపమని ఐక్యరాజ్య సమితి చెప్పిన, లేక అంతర్జాతీయ న్యాయస్థానాలు చెప్తున్నటువంటి ఆదేశాలను కూడా బేఖాతరు చేయకుండా ఇవాళ అమెరికా అండతోటి, అమెరికా సామ్రాజ్యవాదం ఒక కాంక్షతోటి ఇవాళ ఇజ్రాయెల్ ఇవాళ నరమేధం జరుపుతా ఉంది. ఈ విధమైనటువంటి దీనివల్ల ఇవాళ అనేకమైనటువంటి ప్రాంతాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపున ఇది ఒక్క పాలస్తీనా గాజా ప్రాంతానికే కాకుండా ఇవాళ ఇజ్రాయెల్ ఇతర దేశాల మీద కూడా దాడులు చేసేదానికోసం ప్రయత్నం చేస్తోంది. ఏదైతే ఇజ్రాయెల్ దాడుల్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఆ దేశాల మీద కూడా ఇవాళ ఇజ్రాయెల్ దాడులు చేయడానికి పూనుకుంటా ఉంది. దీనివల్ల ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఇవాళ ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వెళ్తా ఉన్నాయి. మరొక వైపున ఇవాళ ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇవాళ ముడి సరుకు చమురు ధరలు కూడా పెరిగి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రజల మీద భారాలు పడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని ఈ యుద్ధాన్ని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి ఇవాళ వామపక్షాలు కోరుతా ఉన్నాయి. మరొక వైపున ఇవాళ భారతదేశం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మన విదేశాంగ విధానాన్ని పక్కన పెట్టి పరోక్షంగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధానికి సహకరిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీనివల్ల భారతదేశానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణం భారతదేశం కూడా ఈ యుద్ధాన్ని ఆపేదాని కోసం చొరవ తీసుకోవాలా. ఇజ్రాయెల్ కూడా గాజా ప్రాంతం మీద లేకపోతే లెబనాన్ మీద జరుగుతున్నటువంటి దాడులను తక్షణం నిలిపివేయాలని చెప్పేసి ఇవాళ వామపక్ష పార్టీల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.